రానా రాకి రాజ్ సార్ కి సార్. ఈ గ్రోక్ 3 ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ XAI కంపెనీ నుండి వచ్చిన ఒక కొత్త చాట్ బోట్. రీసెంట్ గా మనకు తెలిసిన ఏఐలు చాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కాపీలైట్లను మించి పనిచేస్తుంది అంటున్నారు. అంతే సమర్థవంతంగా ఉంది కూడా. కానీ పక్కా లోకల్ పోకిరి మోడల్. అసలు పాయింట్కి వస్తే ఇంత అక్యూరసీ ఎక్కడి నుండి వచ్చింది? తిడితే తిట్టడం, ఫ్యాన్ వార్కి వార్తోనే, పొలిటికల్ ఇష్యూలకి ఇష్యూలాగే సమాధానం చెప్పడం. మనం ఎలాగైతే తెలుగుని ఇంగ్లీష్లో చాట్ చేస్తామో సేమ్ అట్లనే గ్రోక్ ఎట్లా సమాధానం ఇవ్వగలుగుతుంది? బూతులు కూడా ఎవరు నేర్పిరు దీనికి? ఇగో ఇదే మన కర్మ సిద్ధాంతం. చర్యకు ప్రతిచర్య అంటారు కదా, కర్మ మనుషులకే కాదు, ఇక టెక్నాలజీకి కూడా, ఏఐకి కూడా వర్తిస్తుంది. పొద్దున్న లేస్తే మనం చేసే పనులే ఇవన్నీ. సోషల్ మీడియాలో మనం వాగినవి, ఫ్యాన్ వార్లు, ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేసినవన్నీ కూడా ఈ గ్రోక్ అనలైజ్ చేసుకొని గిర్నీలో వేసి మిక్స్ కొట్టి మరీ మెమొరీలో నింపుకుంది. సో ఇప్పుడు దానికి మనం మాట్లాడే ప్రతి పదం తెలుసు. సారీ నాకు అర్థం కాలేదు అని చెప్పదు, ఇచ్చి పడేస్తుంది అంతే. మంచికి మంచి, నాలెడ్జ్కి నాలెడ్జ్, చెడుకి చెడు. రోబో సినిమాలో రెడ్ చిప్ ఎలాగైతే పనిచేస్తుందో ఇప్పుడు గ్రోక్ 3 పరిస్థితి అదే. మనం సోషల్ మీడియాలో రాసినవి, అవి బ్లాగ్స్ అయినా లేదా కమెంట్స్ అయినా, టెక్స్ట్, ఈవెన్ ఇమేజ్ ఫార్మాట్లో ఉన్న మీమ్ లాగా ఉన్నా కూడా టెక్స్ట్ అనలైజ్ చేసుకుంటుంది ఏఐ. ఇవన్నీ మనకు టైంపాస్ కావచ్చు, పనే కావచ్చు, లేదా మెమొరీస్ కావచ్చు. కానీ ఏఐకి ప్రతిదీ కూడా, మళ్ళీ చెప్తున్నా, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ డేటానే. గ్రోక్ మనకి గుణపాఠం లాంటిదే. అడిగి తన్నించుకోవడం అంటారు చూసినావా, అవి గట్లనే అన్నట్టు. సరదాగా ఉంటే ట్రై చేయండి, మీరు కూడా స్టన్ అవుతారు. అలా ఉంటాయి గ్రోక్ ఇచ్చే సమాధానాలు. మర్చిపోయాను, ఇమేజ్ కూడా ప్రాంప్ట్ని బట్టి జనరేట్ చేయగలదు. మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆన్సర్ చేయగలుగుతుంది గ్రోక్. కర్మ అనేది ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఇది ఇక్కడితోనే ఆగుతుందా, ఇంకా పరాకాష్ఠగా మారి ప్రమాదాలే సృష్టిస్తుందా? ముందు ముందు చూడాలి.